వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక అద్భుతమైన ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి G+1 అన్నమాట. చాలా బాగుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 3 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, దాన్ని వచ్చేసి లేటెస్ట్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ ప్రాపర్టీ ఆల్రెడీ ఓనర్స్ ఉంటున్నారన్నమాట. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ప్రాపర్టీని అయితే సేల్ చేద్దామని చెప్పేసి మనల్ని కన్సల్ట్ కావడం జరిగింది. సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీకి అయితే ఈ ప్రాపర్టీ అయితే మీకు ఇప్పించబోతున్నానండి. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఒకసారి చూడండి. వెస్ట్ ఫేసింగ్ అండి. ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు గాయత్రి నగర్లో అయితే ఉందండి. గాయత్రి నగర్ వచ్చేసి సాహెబ్ నగర్ కలాన్లో ఉంటుందండి. ఇది వచ్చేసి క్రిస్టల్ విల్లా తెలుసు కదా, APR క్రిస్టల్ విల్లా బ్యాక్ సైడ్ అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ 112 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 22.5 x 45 డైమెన్షన్స్ అండి. ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకు 25 feet రోడ్డు కూడా ఉందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. 1850 SFT అండి. ప్రాపర్టీ ప్రైస్ అయితే లాస్ట్కి రివీల్ చేస్తాను. ఫస్ట్ లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యడానికి మనకు 9 feet గేట్ అయితే తీసుకున్నారు. గేట్ కూడా చూస్తున్నారు కదా, చాలా లేటెస్ట్గా బ్యూటిఫుల్గా అయితే గేట్ అయితే ఉందండి. అదేవిధంగా మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. ఆల్రెడీ ఓనర్సే ప్లాంట్స్ అయితే అన్నీ పెట్టినారనమాట. చాలా బాగుందండి ప్రాపర్టీస్. ఇది ఫుల్లీ ఫర్నిచర్డ్ ప్రాపర్టీ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, ఫస్ట్ మన లోపలికి ఎంటగానే పార్కింగ్ అయితే తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకు ఒక కారు బైక్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా మనకు 3.5 feet గల్లీ కూడా తీసుకున్నారు. దీనికి మున్సిపల్ వాటర్ అదేవిధంగా బోర్ వాటర్ రెండు కూడా ఉన్నాయండి. ఇది LB నగర్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఇది ఆల్రెడీ రెంట్కి ఇచ్చినారు, రెంటర్స్ ఉంటున్నారు. ఈ ఏరియాలో 6 to 8,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది. పార్కింగ్ నుంచి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే తీసుకున్నారండి. పైకి వెళ్దాము. 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. ఇవి కూడా గ్రానైట్తో తీసుకున్నారండి. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఓనర్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫుల్లీ ఫర్నిష్డ్ అన్నమాట. ఒకసారి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఇది బాల్కనీ అండి. బాల్కనీలో ఉన్నాం. బాల్కనీ కూడా మంచిగా టైల్స్ తీసుకున్నారు. పైన వచ్చేసి PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ఇది మనకు సింహద్వారం అండి. చూస్తున్నారు కదా, సింహద్వారము మనం ఇండియన్ టేక్తోనైతే మంచిగా సింహద్వారం అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ అండి. సింహద్వారం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. ఇక రేలింగ్ విషయానికి వస్తే మనకు టెఫన్ గ్లాసెస్ తీసుకున్నారు. స్టీల్ రేలింగ్ తీసుకున్నారండి. కాలనీలో మంచి కాలనీలో ఉంది ప్రాపర్టీ. చూస్తున్నారు కదా, చుట్టూ మనకు అన్ని ఇండిపెండెంట్ హౌసెసే ఉన్నాయన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఎంటర్గానే పెద్ద హాల్ తీసుకున్నారండి. హాల్లో అయితే కింద కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక ఇక్కడ చూస్తే టీవీ యూనిట్ కోసం మంచిగా మనకు వుడ్తోనైతే ఫర్నిషింగ్ అయితే ఎవ్రీథింగ్ అయితే చేపిస్తున్నారు. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే వుడ్తోనే మంచిగా షో కేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనం ఏంటంటే మన టాయ్స్ కానీ ఇంకా మంచిగా షో పర్పస్ పెట్టుకోవడానికి. అదేవిధంగా ముందుకు వచ్చేస్తే ఇక్కడ మనకు పూజ గది కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, పూజ గది కూడా ఉంది. ఇక మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కూడా లేదండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకు 4x4 విండోస్ కూడా తీసుకున్నారు. మనం హాల్ అయితే చూసాం కదా. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దామండి. హాల్ నుంచి ముందుకు వెళ్తే ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట. ఓపెన్ కిచెన్లో కూడా చూస్తూ మన కంప్లీట్ ఫుల్లీ ఫర్నిష్డ్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ రెడీ టు వాక్వే ప్రాపర్టీ అనమాట. ఈ విధంగా రెడీగా చేసినారు. ప్లస్ మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి కంప్లీట్ గ్రానైట్తోనైతే తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ విండో కానీ లైటింగ్ కానీ చిమ్నీ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అయితే వీళ్ళే ఏర్పాటు చేశారండి. చాలా బ్యూటిఫుల్ ఉంది ప్రాపర్టీ. మీకు ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద నేనైతే డిస్ప్లే చేస్తాను, మీరు డైరెక్ట్ చూడండి. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా 10x10 సైజ్ అయితే ఉందండి. దీంట్లో కూడా కంప్లీట్ వర్క్ అయితే చేపిస్తున్నారు. వుడ్ వర్క్ చూస్తున్నారు కదా, ఈ విధంగా వుడ్ వర్క్ అయితే చేపిస్తున్నారు అనమాట. మీరు డైరెక్ట్ లొకేషన్ని అయితే డీటెయిల్స్లో ఇస్తాను, లొకేషన్కి రండి. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేసేస్తే ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా చూస్తున్నారు కదా, వాష్ ఏరియా వాష్రూమ్ రెండు అయితే ఇవ్వడం జరిగిందండి. ప్లస్ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మనకి ఇలా రైలింగ్ కూడా ఇచ్చినారండి. ఇక మనకు పక్కకు మీకు క్రిస్టల్ విల్లా అని చెప్పినాం కదా, APR క్రిస్టల్ విల్లా బ్యాకే అండి. చూస్తున్నారు ఇవన్నీ విల్లాస్ అన్నట్టు. విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. చాలా బాగుంది. మంచి ప్రాపర్టీ అండి. ఈ ఏరియాలో పర్ యార్డ్ 40,000 to 45,000
పోతుందన్నమాట. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఒక్కసారి క్లియర్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు, చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉందండి. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ 4x4 విండో కూడా అవైలబుల్ ఉందండి. అదేవిధంగా పైన నీట్ ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారండి. పెయింటింగ్స్ వస్తే కంప్లీట్ వైట్ థీమ్తో అయితే తీసుకోవడం జరిగింది, చాలా బాగుంది. ప్లస్ ఇక మీకు చెప్తున్నాను కబోర్డ్స్ కూడా అన్నీ చేపిస్తున్నారు, చూస్తున్నారు కదా, కబోర్డ్స్ కూడా ఉన్నాయండి, వుడెన్ కబోర్డ్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా అయితే లేటెస్ట్గా చేపించినండి. ఇది లేటెస్ట్ లాస్ట్ 1 year బ్యాకే ఇది పైది కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. అదేవిధంగా వాష్రూమ్కి వచ్చేసేస్తే చూస్తున్నారు కదా, వాష్రూమ్ కూడా వెస్టర్న్ అయితే తీసుకున్నారు. ఇది కూడా లేటెస్ట్, పై వరకు మనకు టైల్స్ కానీ అదేవిధంగా గ్రీజర్ పాయింట్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి చూడండి, డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా చెప్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి సాహెబ్ నగర్ కలాన్లో అయితే ఉందండి. ఇది ఎల్బీనగర్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. గాయత్రినగర్ అనమాట. 112 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 22.5 × 45 డైమెన్షన్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ అనమాట. బిల్డప్ ఏరియా వచ్చేసి 1850 బిల్డప్ ఏరియా అండి. మనం హౌస్ అయితే మొత్తం చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి అక్కడ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేశాక మేము ప్రైస్ అయితే రివీల్ చేస్తానండి. నెక్స్ట్ పైకి వెళ్ళడానికి మనకు ఒక 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారు. స్టెప్స్ కూడా గ్రానైట్తో తీసుకున్నారండి. స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారు. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి సాహెబ్ నగర్ కలాన్ గాయత్రినగర్లో అయితే ఉందండి. మనకు చూస్తే స్టెప్స్ పైన హెడ్ రూమ్ కూడా ఉంది, చూస్తున్నారు కదా, ఇది హెడ్ రూమ్ అన్నమాట. హెడ్ రూమ్ కూడా ఉంది. ఇప్పుడు మనం పైకి అయితే రావడం జరిగింది. పైన కంప్లీట్ కింద వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ అయితే చేయడం జరిగింది, చూస్తున్నారు కదా. అదేవిధంగా మనకు వాటర్ ట్యాంక్స్ చూస్తే ఒకటి మున్సిపల్ వాటర్, ఒకటి బోర్ వాటర్ కోసం అయితే 2 ప్రొవిజన్స్ ఇచ్చినారు. 2 కూడా అది ఉన్నాయండి ఆల్రెడీ. ఇక మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి లాన్ లాగా అయితే పైన ఏర్పాటు చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు ప్రజెంట్. మంచిగా పైన రేకులు వేసి చాలా బ్యూటిఫుల్ ఉందండి ప్రాపర్టీ లొకేషన్ మీకు అయితే క్లియర్గా చెప్పాను కదండి. కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ప్రాపర్టీని అయితే సేల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారండి. 112 స్క్వేర్ యార్డ్స్ అండి. దీనికి మనకు 80% లోన్ కూడా వస్తుందన్నమాట. ఇక ప్రాపర్టీ ప్రైస్ వచ్చేస్తే 98 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఏంటంటే ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ కూడా. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. మీకు ఇక్కడ నచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. 80% లోన్తోని ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఎల్బీనగర్ హైవేకి 4 km డిస్టెన్స్లో ఉంది. మళ్ళీ సాగర్ హైవేకి 1.5 km డిస్టెన్స్లో అయితే ఉందండి. ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్, లొకేషన్ కానీ డైమెన్షన్స్ కానీ ఎన్ని యాడ్స్ అనేది, ప్రైస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ దాన్ని కూడా ఫాలో కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.